जिंदाबाद 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 మేనేజ్మెంట్ మండి వైఖరి రక్షించాలి తలుపులు తెరవాలి తలుపులు 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 యాజమాన్య మండి వైఖరి రక్షించాలి యాజమాన్య మండి వైఖరి రక్షించాలి యాజమాన్య మండి వైఖరి రక్షించాలి సెక్యూరిటీ అధికారుల మండి వైఖరి రక్షించాలి సెక్యూరిటీ అధికారుల మండి వైఖరి రక్షించాలి సెక్యూరిటీ అధికారుల నువ్వేం చూస్తావు వచ్చాడు మా తెలియదు సార్ ఏ డేట్ ఇస్తాక తెలియదు జాకీ సార్ బాగా ఎక్కువ మనం వచ్చిన తర్వాత బయటకు వచ్చింది సార్ వాళ్ళు మేమంతా లొల్లి పెడితే వాళ్ళు బయటకు వచ్చింది లేకపోతే రాబోదు వాళ్ళు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇట్లా గేట్లు వేయటం కుదరదు నిర్బంధాలు ఉండకూడదు ఏమన్నా అంటూ వాటి చేస్తే అది తప్పది అన్లాఫుల్ యాక్టివిటీస్ వాళ్ళు ఎవరు ఉన్నారా సార్ వాళ్ళు మాట్లాడాలి యాక్షన్ లోపల ఏదైనా జరిగితే బాధ్యత మాది కాదు గుర్తుపెట్టుకోండి ఇంత చెప్పి అసలు ఎమ్మెల్యే గేట్ కోసం మీరు అడగడానికి ఇంత చెప్పిస్తారా మీరు ఫోన్ చేస్తాను ఇటు వచ్చింది ఫోన్ చేస్తాను లేదు ఇప్పుడు మా తగ్గు మీ లేదా మా ఇద్దరు తగ్గు లేదు ఎప్పుడు మా తగ్గు కాదండి ఇప్పుడు మరి మేము జనం దగ్గరికి ఎట్లా కలవాలి చెప్పండి లోపలికి వెళ్ళలేకపోతే గేట్లు వేసి అట్లా 5 గంటల వరకు ఉంది ప్రచారం చెప్పుకోండి నేను చెప్పడం కాదు నేను చెప్పవు చెప్పాలంటే నా పంచాయతీ నేను ఎమ్మెల్యే మర్చిపోతాను వాళ్ళకి కాసేపు ఎమ్మెల్యే మర్చిపోతాను నమస్తే గొడవ గుర్తుందా అంటున్నా ఎవడు ఆపి నిన్ను ఇప్పుడు బుద్ధి లేదు నీకు నాకు చెప్పాలి కదా పిచ్చి నా కొడుకులు మీరు ఎవడు ఆపండి నిన్ను మీరు వెళ్ళి రాండి అరగంట మీరు వెళ్ళి రాండి సాయం చేయట్లేదు మాకు లోపలికి పంపిస్తే ఒక్కరోజు కాదు పంపిస్తాం
ఎక్కడ ఉన్నారని వెయిట్ చేసి వచ్చిన దాకా ఆగి పోయిన తర్వాత నేను మాట్లాడతాను. ఓకే మంత్రి గురించి మాట్లాడతాను. ఎట్లా మాట్లాడతారండి? గవర్నమెంట్ వాళ్ళకన్నా ఎక్కువైందా? గవర్నమెంట్ వాళ్ళకన్నా ఎక్కువైపోయింది సింగరేణి. అమరమూర్తి గారు తెలిసిందంటారు కదా. లోపల స్విచ్ ఆన్ చేయాలి. బాగా పరిచయం ఉన్నాడు. చేయండి, ఎంతసేపు నిలబెడతారు? ఏదైనా ఒక మాట చదివాలన్నట్టు పోతే మంచి మాట కాబట్టి మరి ఈరోజు హెడ్ ఆఫీస్ ముందర మరి మన గౌరవ మంత్రి గారు కొమ్మరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మీటింగ్ పెడతారని చెప్పేసి తెలిసింది. సరే మేము కూడా మీటింగ్ పెడదామని ఉద్దేశంతో వచ్చేసరికి వాళ్ళు ఉన్నారని తెలిసింది. ఇక్కడ పోలీస్ బందోబస్తు వాళ్ళ కార్యకర్తలు అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే సింగరేణి యాజమాన్యం విభజించి పాలిస్తుంది. వాళ్ళకు ఒక రూల్ మాకు రూల్ పెట్టింది. మేము ఇంతకుముందు మీటింగ్ పెట్టడానికి వస్తే గేట్ బయటనే పెట్టుకోమని చెప్పేసి నిషేధం విధించింది. అలాగే బయటనే పెట్టుకొని మాట్లాడడం జరిగింది. ఈరోజు మంత్రి గారు వస్తున్నారని చెప్పేసి లోపల స్పీకర్ బాక్సులు, జెండాలు వీటిని అన్నింటి కూడా అనుమతించడం మరి చట్టరీత్యా అది నేరము. మరి సింగరేణి యాజమాన్యానికి ఇది తగదు. ఇదే విధంగా కొనసాగితే మాత్రము మేము మళ్ళీ ఇతర ఉన్న మిత్ర పంచాలైనటువంటి సిఐటి, ఏఐటీసీ అందరం కలిసి కూడా మేము కూడా లోపల పెట్టుకుని ఏర్పాటు చేస్తాము. ఇది సరైన పద్ధతి కాదు. మేము వాళ్ళు చెప్పినట్టుగా ఒబే చేస్తున్నాము. అదే రీతిలో కొనసాగితే వాతావరణం ఆరోగ్యకరంగా ఉంటుంది. లేకపోతే మాత్రం మేము కూడా మరి దీన్ని చిన్నాభిన్నం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి శాంతి భద్రతలు కూడా మరి విఘటన కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మేనేజ్మెంట్ అదేవిధంగా పోలీసు వారు కూడా ఆలోచించి దీన్ని సామరస్యంగా పరిష్కరించి వాళ్ళు కూడా బయట పెట్టుకుంటేనే బాగుంటుంది. లేకపోతే మేము కూడా లోనికి వెళ్ళి మరి మా వెహికల్తో లోనికి వెళ్ళి మేము కూడా ప్రచారం చేసుకుంటాం, మేము కూడా మీటింగ్లు పెట్టామని చెప్పేసి మేము యాజమాన్యానికి హెచ్చరిక చేస్తున్నాము. ఇది సరైన ప్రజాస్వామికంలో ఇది సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్య పద్ధతిగానే కొనసాగాలని చెప్పేసి అది మెయింటైన్ చేయాలని చెప్పేసి మేము యాజమాన్యానికి తెలియచ్చు. అదేవిధంగా పోలీస్ సోదరులకు కూడా మేము చెప్పేది ఏంటంటే ఈ విధంగా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని పరిష్కరించాలని చెప్పేసి మేము వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సింగరేణిలో ఎన్నికల నియమావళిని పాటించకుండా ఈరోజు ప్రభుత్వం మొత్తం దుర్మార్గంగా మంత్రి వస్తున్న పేరుతోని మొత్తం హెడ్ ఆఫీసులోకి మొత్తం మైకులు వాళ్ళ కార్యకర్తలందరూ కూడా వెళ్ళి వాళ్ళు మీటింగ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోయినసారి ఎన్నికల్లో కూడా గత ప్రభుత్వం ఇట్లే దుర్మార్గంగా చేసింది. ఇప్పుడు గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళ కాన్వాయ్ని మొత్తం కూడా తీసుకొచ్చి హెడ్ ఆఫీస్ లోపలికి మా అందరినీ ఎంటర్ చేయనీరు. మరి మిగతా గెలిచిన సంఘం అని చెప్పేసి మంత్రులు వచ్చేసి లోపల మీటింగ్ ఎట్లా పెడతారు? ఇది ఎన్నికల కోడ్కి నిబంధనలకు విరుద్ధం. ఈ రోజు అంటా ఉన్నారు పోలీస్ పర్మిషన్ ఉందంటారు. పోలీస్ పర్మిషన్ ఎవరికి? అందరికీ యూనియన్లు అన్ని సమానంగా చూడాలి. ఇట్లా తారతమ్య భేదాలు ఉండడానికి వీలేదు. ఎన్నికల కోడ్ ఉన్నది కదా, ఎన్నికల కోడ్ని ఎట్లా ఉల్లంఘించి లోపల మీటింగ్ పెడతారు? ఇది సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్య విలువలకు ఎన్నికల కోడ్కి ఇట్లా వ్యతిరేకంగా పనిచేస్తే మాత్రం మేము మాత్రం సిఐటిగా ఊపుకోదలుచుకోలేదు. పోయినసారి బ్రేక్ చేసినట్టు ఈసారి మాత్రం తప్పకుండా వాళ్ళు మీటింగ్ పెడితే మేము కూడా మీటింగ్ పెడతాం. దీన్ని బ్రేక్ చేస్తాం. అందుకనే దీనికి కారకులైనటువంటి ప్రభుత్వం కానీ సింగరేణి యాజమాన్యం కానీ
పోలీసులు కూడా ఆలోచించాలి. ఇట్లాంటి కోడ్ విరుద్ధంగా కనుక అలో చేస్తే మేము ఊరుకునే సమస్య లేదు. సింగరేణి వ్యాప్తంగా ఈ ఎన్నికలని కోడ్ను ఇట్లయితే విరుద్ధంగా చేస్తున్నారో ఎన్నికలు కూడా అవసరమైతే ఆప్ చేయిస్తాం తప్ప సింగరేణి వ్యాప్తంగా అందరం కూడా దీనికి వ్యతిరేకంగా పనిచేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల నియమాలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించాలి తప్ప ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రీతంగా, గెలిచిన సంఘానికి ఒక రీతంగా, ఓడిన సంఘాలు ఈ పద్ధతి ఎవరు నేర్పిండు? ఎన్నికలు అందరినీ సమానంగా చూడాలి కదా, ఇదే పద్ధతి. అందుకని సీరియస్ గా హెచ్చరిక చేస్తున్నాం ఈ యొక్క ప్రభుత్వానికి, ఈ యొక్క యాజమాన్యానికి. అట్లాగే ఈ పోలీసు వాళ్ళు కూడా ఆలోచించాలి. ఇది ఎన్నికల కోడ్ నిబంధనలకు వ్యతిరేకంగా చేసి ఆప్ చేయండి. లేకపోతే మాత్రం సింగరేణి వ్యాప్తంగా ఈ ఎన్నికల్ని తాడో పేడ తెలుసుకుంటాం. మొత్తం కార్మిక వర్గాన్ని మొత్తం కూడా వీళ్ళు చెప్పి ఎన్నికల్ని నిర్వహించకుండా ఇట్లా ప్రజాస్వామిక పద్ధతిలో నిర్వహించకుండా నిలుపుదల చేస్తామని చెప్పేసి సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ CIT గా కార్మిక ప్రభుత్వానికి, ఈ యాజమాన్యానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.